క్రీస్తు వారు సిలువలో పలికిన 4వ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విననాడితివి అని అర్థము. వందనాలండి. దాసులకు కూడా నా వందనములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని 4వ మాట ధ్యానిద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, నా తండ్రి, నీ కుమారుడిని మా కొరకు నా తండ్రి సిలువ వేసిన రోజుగా మేము తండ్రి గుర్తెరిగి నా దేవ నైనా మేము ఇలా కూడికిని ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకు వందనములు తండ్రి. ఆనాడు తండ్రి యూదులు తెలియక నైనా తండ్రి సిలువ వేసి ఉన్నారు నా దేవ. ఈనాడు క్రైస్తవులుగా ఉంటూ నా తండ్రి ప్రతిదినము సిలువ వేయించున్నాము ఆ దేవ. మమ్మల్ని ఒక్కసారి క్షమించమని నా తండ్రి నీ మాటలు మా హృదయంలో దాచుకుని నీ చిత్తానుసారిగా నడవడానికి సహాయము దయచేస్తావని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 4వ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు హేలీ హేలీ లామా సబక్తానీ బిగ్గరగా కేకవేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మరి యేసుక్రీస్తుల వారు ఎందుకు వచ్చారంటే ఆ సిలువలో అంత బాధతో ఈ మాట పలకవలసిన పరిస్థితి ఏర్పడినదని. ఎందుకంటే ఆయన దేవుని మాటలు చెప్పడానికి వచ్చాడండి. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుని మాటలు చెప్పటానికి, దేవుని గూర్చి ఏవైతే లేఖనాలలో రాయబడి ఉందో అవన్నిటినీ నెరవేర్చడానికి యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చారు. మరి వచ్చి ఆయన అంత బాధలో కూడా ఎందుకైతే ఇన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాడంటే, మరి మనం ఒక్కసారి చూసినట్లయితే చాలా మాటలు చెప్పాడు, కానీ 7 మాటలు మాత్రం ప్రాముఖ్యమైన మాటలుగా మనము చూసుకుంటున్నామండి. ఆయన సువార్త ప్రకటించడానికి, వాక్యాన్ని చెప్పడానికైతే వచ్చానని చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములో నేను ప్రకటించినట్లు వెళ్ళెదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. అంటే చాలమ్మ, అంటే దేవుని యొక్క మాటలు ప్రకటించడానికి, దేవుని యొక్క సంగతులు చెప్పడానికి యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చారండి. మరి వచ్చి ఆయన ఇంకో అద్భుతమైన మాట కూడా చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 ఒకసారి చూడండి. ధర్మశాస్త్రమునైనను ప్రవర్తన వచనములైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. చాలము. అంటే ప్రవర్తనలో ఏవైతే ఆయన గురించి రాయబడి ఉందో అవన్నీ నెరవేర్చడానికే వచ్చాను నేను. ఎట్టి పరిస్థితులు అవేమీ నేను కొట్టివేయను. నెరవేర్చడం వల్ల బాధ్యత నా యందు ఉంది కనుక నేను నెరవేర్చడానికే వచ్చాను అని యేసుక్రీస్తుల వారు చెప్తున్నారండి. మరి ఈ హేలీ హేలీ లామా సబక్తానీ ఆయన పలుకుతాడని ఒక ప్రవచించాడండి. మరి ఏలీ ఏలీ సబక్తానీ ఒక ప్రవర్త అంటాడని చెప్పాడండి. మరి ఆ ప్రవర్త ఎవరో మనం ఒకసారి చూసినట్లయితే, మరి 1000 సంవత్సరాల క్రితం అంటే రాజుగా ఉన్న దావీదు గారు మనకి ఇది కనుపరుస్తున్నారండి. ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము. నా దేవా నీవు నన్నెలా విడనాడితివి. చాలము. నా దేవా నన్నెలా
విడనాడితివి. ఈ యొక్క వచనము మరి యేసుక్రీస్తుల వారి గురించి అని మనకు ఎలా తెలుస్తుందంటే ఇంకోటి కూడా చూద్దాం. అదే 22వ అధ్యాయము 16వ వచనం. కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి, దుర్మార్గులు గుంపులు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. చాలము. అంటే ఎవరి యొక్క చేతులు పొడిచారండి? యేసుక్రీస్తుల వారి చేతుల్లో పొడిచారు, యేసుక్రీస్తు వారి పాదాల్లో పొడిచారు. మళ్ళీ అదే 18 కూడా చూడండి. నా వస్త్రములు వారు పంచుకుని ఉన్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయి. ఎవరి వస్త్రాలు పంచుకున్నారు? యేసుక్రీస్తుల వారి వస్త్రాలు ఆయనలో పంచుకున్నారు. ఆ విధంగా మనము చూసినట్లయితే మరి ఆయన జీవితంలో జరిగిన విషయాలు సుమారు 1000 సంవత్సరాల క్రితమే దావీదు గారు ప్రవచించారు. మరి ఆ భయంకరంలో ఉన్న ఆయన, ఆ స్థితిలో ఉన్న ఆయన ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకున్నాడండి. మరి ఆయన గురించి లేఖనాలతో ఏ అయితే రాయబడి ఉందో అవన్నీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మరి ఆనాడు హేలీ హేలీ లాబా షబక్క అని అంటాడని యేసుక్రీస్తుల వారు 1000 సంవత్సరాల క్రితమే దావీదు గారు గ్రంథాల్లో రాసిపెట్టి ఉంచాడండి. అది గుర్తెరక్క ఆయన హేలీ హేలీ అని పిలుస్తుంటే ఆ సిలువ మీద వీళ్ళు కింద సిలువ కింద ఉండి హేళన చేస్తున్నారని. ఎందుకంటే హేలీ వస్తాడు, హేలీని అయినా పిలుస్తున్నాడని హేళన చేస్తున్నారు. మరి హేలీ ఎలా అయితే మరణించాడో మరి అగ్ని రథములతో ఆయన కొనుపోబడ్డాడు. ఆయన వస్తాడేమని ఇలా ఎదురు చూస్తున్నారు. మరి యేసుక్రీస్తు వారు దగ్గరికి వస్తాడేమని. ఆ రోజే కాదండి, ఈ రోజు కూడా అనేక మంది హేళన చేస్తున్నారు. ఆ రోజు వాళ్ళు తెలియక హేళన చేశారు. ఈ రోజు కూడా చాలా మంది హేళన చేయలేంటి వారు మనలో ఉన్నారంటారా? ఉన్నారు. చాలామంది హేళన చేస్తున్నారు. చెప్పింది కదా శిరీష పగడాల ప్రవీణ్ కుమార్ గురించి. మేము కూడా ఫేస్బుక్లో చూసినప్పుడు ఒక ఆయన ఏమంటున్నాడంటే, నిన్ను చంపేశారు కదా, నీ గురించి యేసుక్రీస్తుల వారు రాలేదా? మరి యేసుక్రీస్తుల వారు నిన్ను రక్షించలేదా? నువ్వు దేవుని కోసం సువార్త ప్రకటించావు కదా, మరి నిన్ను చంపినప్పుడు నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు నిన్ను దగ్గరికి రాలేదా అని హేళనగా, మరి యెహోవా నీ కాపరి అంటున్నావు, నిన్ను కావాలా కాయలేదా అని ఎంతో హేళనగా ఒక ఆయన చెప్తున్నాడు. అంటే ఆనాడు హేళన చేశారు, ఈనాడు కూడా మనల్ని మన భక్తి జీవితంలో మన భక్తిగా ఉంటున్నప్పుడు చాలామంది హేళన చేస్తారండి. కానీ మన జీవితాన్ని మరి కొనసాగించుకోవాలి. ఎవరో హేళన చేస్తున్నారని కాదు, కానీ మన జీవితాన్ని మనం కొనసాగించుకోవాలి. ఆయన మరి యేసుక్రీస్తుల వారు చనిపోయినప్పుడు ఆయన చాలా హింసపడ్డాడండి. ఆ హింస ఏంటంటే గురువారం రాత్రి ఆయన పట్టబడ్డాడు. అప్పటి నుంచి ఆయన పిడిగుద్దులు మానసికంగా చాలా హింస పెట్టారండి. ఆయన్ని ఉమ్ము వేశారు, చాలా మానసికంగా ఆయన్ని చాలా హింస పెట్టారు. ఆయన్ని హింస పెట్టి అటువంటి ఆయన్ని తెల్లవారగానే న్యాయసభకు తీసుకెళ్లారండి. తెల్లవారగానే న్యాయసభకు తీసుకెళ్ళి పిలాతు యొద్దకు, హేరోదు యొద్దకు త్రిప్పుతూ ఆయన్ని చివరికి పిలాతుతోనే సిలువ వేయడానికి సిద్ధపరిచారండి. మరి ఆయన ఆ గొల్గొతా కొండకి ఆ భారమైన సిలువను మోసుకుంటూ ఆ గొల్గొతా కొండకి ఆయన వెళ్ళాడండి. మరి ఆయన కాళ్ళలో మేకులు, చేతులలో మేకులు, మెదడులో మేకులు, ఎన్ని మన కాళ్ళకు మేకు దిగితేనే తట్టుకోలేం. కానీ ఆయన ఇన్ని మేకులు భరిస్తూ మరి మెదడులోకి అది ముళ్ళ కిరీటం అంతా పెట్టి ఆయన హింసిస్తున్నా కానీ, ఆయన ఎంత భారమైన స్థితిలో ఉన్నా కానీ ఆయన గురించి లేఖనాలలో ఏ మాట అయితే రాయబడి ఉందో ఆ మాటలన్నీ ఆయన గుర్తు తెచ్చుకున్నాడండి. గుర్తు తెచ్చుకుని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఈ మాటలన్నీ పలకటానికి శక్తిని సమకూర్చుకున్నాడండి ఆయన. మరి ఎంతగానో శక్తిని సమకూర్చుకుని అలా వేలాడుతూ మరి ఆ లేఖనాలలో ఏవైతే రాయబడి ఉందో ఆయన గురించి అవన్నీ గుర్తు ఎరిగి, అవన్నీ గుర్తు పెట్టుకుని, మనమైతే గుర్తు పెట్టుకుంటాం మన బాధలు, మనం ఏదైనా బాధ కలిగిందనుకో మన బాధలో మనం ఉంటాం, కానీ ఎదటి వారి బాధలు మనము గుర్తెరగం. కానీ ఆయన లేఖనాల్లో ఏవైతే రాసి ఉందో అవన్నీ గుర్తెరిగి ఆయన మరి అన్ని మాటలు లేఖనాలు నెరవేర్చాడండి.
మరి అటువంటి ఆయనను మనము గుర్తెరిగి ఈ శుక్రవారం మనం జరుపుకొనుచున్నామంటే నిజంగా చాలా ధన్యులమండి. మరి మనము కూడా మన జీవితంలో అనేక బాధలు, అనేక కష్టాలు వస్తాయి. ఆయన మనం భరిస్తూనే ఉండాలి. ఎందుకంటే మోషే రాజు కుమార్తెగా ఉండడానికి ఆయన ఏమాత్రము ఇష్టపడలేదండి. మరి నాకు రాజకుమార్తెగా ఉండడానికి వద్దు, ఈ లోక భాగం నాకేమీ వద్దు, క్రీస్తునందు నింద నాకు గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అంటే మనం క్రీస్తులో ఉండి క్రీస్తునందు నింద మంచి భాగ్యమని మనం భరించాలండి. అందుకనే మనం ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనం క్రీస్తు కొరకు బ్రతుకుతూ క్రీస్తులో కొనసాగుతూ, ఎందుకంటే దేవునిలో మనం ఉన్నామనుకోండి, మనకు ఎన్ని బాధలు వచ్చినా మనకు పెద్ద బాధలు అనిపించవు. ఆయన ఎన్నో బాధలు పడ్డాడు, అయినా సరే దేవుడు ఏవైతే రాయించబడి ఉన్నాడో ఆయన గురించి ఆయన పని అంతటిని సంపూర్తిగా నెరవేర్చి దేవునిని మహిమపరిచాడండి. మనం కూడా మన జీవితంలో అనేకమైన మరి పని ఉంది, అందరికీ పని ఉంది. శిరీష పాపం ఎన్ని చెప్పినా చెప్పండి చెప్పండి అంటుంది, ఎవరో నోరిప్పట్లేదు. చెప్పేవారే కాదండి నోరిప్పవలసింది, వినేవారు కూడా నోరిప్పాలి. ఎందుకంటే మనం అందరము ఒక కుటుంబంగా ఇక్కడ ఏర్పరచబడ్డాము. మరి ఏర్పరిచినప్పుడు ఆ పిల్ల చెప్పండి చెప్పండి అంటుంది, కానీ ఒక్కరు కూడా నోరు కదపట్లేదు. ఎందుకంటే మనము కూడా ఇప్పుడు సేవకుడు ఏదైనా చెప్పడం అనుకోండి, మనం ఏదైనా చెప్తేనే వాళ్ళకి ఆనందం, అంతేగాని మనం అలా మూసుకు కూర్చుని ఉంటే వాళ్ళకి చెప్పబుద్ధి కాదండి అసలు. ఎందుకంటే మనం ఒక బుర్ర కథకి వెళ్తాము, వాళ్ళు ఇంటా ఉంటే అని ఓ కట్టపోతే వెనకాలోడు ఏమన్నా ఆయనకి చెప్పాలనిపిస్తుందా? చెప్పాలనిపించదు అసలు. అది ఓ కట్టడము హుషారి, అది యాక్టివ్. అందుకే దైవదాసులు అయినా కానీ ఎవరైనా చెప్పినా కానీ మనం ఓ కట్టినట్టు మన ఫేస్లో ఫీలింగ్ అన్నా పెట్టాలి. లేకపోతే మనం అలా బిగిసిపోయి ఉంటే మనకేమి అలా వింటున్నారో వినట్లేదో తెలియదు కదా. ఆ పాప చెప్పండి 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 అంటది. ఇది మన సంఘం కాబట్టి సరిపోయింది. అదే బయట సంఘం అయితే మన పాస్టర్లు కాబట్టి సరిపోయారు, బయట పాస్టర్లు అయితే సిగ్గుసేటండి. నిజంగా దేవుని యందు మనం ఉన్నాము, దేవుని సన్నిధికి వస్తున్న ఎన్నో సంవత్సరాలు మన పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంకా అనుభవం, మనకంటే కొంచెం అనుభవం. అని మన అనుభవాన్ని దేవుడు మరి ఎంత జ్ఞానం నేర్చుకోవాలి. లోకంలో అన్ని విషయాల్లో జ్ఞానం ఉంది, మనకి చాలా జ్ఞానం ఉంది. దేవుని విషయాల్లో మాత్రం మనం చిన్న గొర్రె పిల్లని ఇలాగే ఉన్నాం. ఇంకా మనం లేదండి, మన క్రీస్తునందు మనం అనేక మాటలు అంటున్నాం. ఎక్కడా వాక్యము శిరీష చెప్పినట్టు ఎక్కడ వాక్యం వినపడదు, అంజలి చెప్పినట్టు ఎక్కడే వినబడుతుంది మంచి వాక్యం. మరి వాక్యాన్ని మనం ధ్యానించి మరి సేవకులు చెప్పినప్పుడు మనం అందిస్తూ మరి దేవుని యందు మనం కొనసాగుతూ మరి దేవునిలో మనం ఉంటూ మరి దేవుని కోసం మనం బ్రతుకుతూ మన జీవితాలు మరి దేవునికి సమర్పించుకుని ఈ గుడ్ ఫ్రైడే ఈ ఒక్కరోజే కదా నిష్ట, ప్రతిరోజు దేవుని కోసం మనం బ్రతకాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనములండి.